ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు స్మాల్ క్యాప్ స్టాక్స్ దూసుకెళ్లాయి. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో మాత్రం ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 19 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 24% లాభపడితే ఇదే సమయంలో స్మాల్ క్యాప్ సూచీ మాత్రం 71% దూసుకెళ్లటం విశేషం. అప్పటికే అంటే ఫిబ్రవరి 19 వరకు ఇన్వెస్టర్ల సంపదనగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 391 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత మాత్రం మార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో ఈ నెల 14న చూస్తే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎంకామ్ 371 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈ క్రమంలో 15-20 సెషన్ల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద 20 లక్షల కోట్ల వరకు పతనమైంది. దీంతో చిన్న కంపెనీల షేర్ల విలువే 9 లక్షల కోట్ల వరకు తగ్గిందని విశ్లేషించింది బ్లూంబెర్గ్. మధ్యస్థాయి కంపెనీల మార్కెట్ విలువ 5 లక్షల కోట్లు. ఇక మొదటి 100 లార్జ్ క్యాప్ మార్కెట్ విలువ 6 లక్షల కోట్ల మేర పడిపోయిందని తెలిపింది. ఫిబ్రవరి 19 నుంచే 12% పడిపోయిన స్మాల్ క్యాప్ సూచీ ఈ నెల 14న మాత్రం స్వల్పంగా కోలుకొని 3% లాభంతో స్థిరపడింది. మార్కెట్లో ముఖ్యంగా గత 3 వారాలు పతనం అయ్యేందుకు చాలా కారణాలే ఉన్నాయి. మార్కెట్లలో భారీగా ట్రాన్సాక్షన్స్ నిర్వహించే ఒక ఆపరేటర్ సహా దాని అనుబంధ సంస్థలపై ఈడీ ఈ దాడులు చేయడం ఒక కారణమైతే ప్రధాన కారణం మాత్రం వేరే ఉంది. చిన్న షేర్ల విలువలు బుడగల్లా పెరుగుతున్నాయని, స్మాల్ మిడ్ క్యాప్ షేర్లలోని పెట్టుబడులపై అప్రమత్తంగా ఉండాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సూచించింది.